గర్జన సభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదన్నారు. 6 నుంచి 9 నెలల్లో గద్వాలకు ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో చూసుకుందాం, ఎవరి సత్తా ఏంటో తేలుతుంది అని అన్నారు. మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్, ఎవరు ఏమిటిది, ఎవరికి బీఫామ్ ఇప్పుడే కాదు, కొంత టైం ఉన్నది. ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే, చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లేసినాం. ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు. డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు. గ్రూప్ 1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జాబ్ మేళలో హరీష్ రావు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం గత ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్గా మారిందని విమర్శించారు. తాము ఇలాంటి జాబ్ మేళలు మరిన్ని నిర్వహిస్తామని, చిన్న ఉద్యోగమైనా ముందు జాయిన్ కావాలని నిరుద్యోగులకు సూచించారు. పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు, పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా, తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో. ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రాహుల్ గాంధీని, ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైందో? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 10,000 కూడా ఇవ్వలే. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదు ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. కనీసం పార్టీ మారినట్టు కూడా చెప్పుకోలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకున్న ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయకపోవడం దుర్మార్గమన్నారు. సొంత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. నుంచి టీఆర్ఎస్ చేనేత అని ఓపెన్ గా చెప్పి నేను టీఆర్ఎస్ లో పనిచేసి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి బై ఎలక్షన్స్ లో గ్రేటర్ ఎలక్షన్స్ లో
కండ వేసుకొని టీఆర్ఎస్ కండ వేసుకొని 8 మంది కార్పొరేటర్ గెలిపించారు. ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం అంత దుర్మార్గం. వాళ్ళు మా అసెంబ్లీలో మా 38 మందికి సీట్లు వేస్తే మా పక్కగా సీట్లు మరి ఒక్కరు రారు. పొద్దులేస్తే కాంగ్రెస్ కండవలు కప్పుకొని కాంగ్రెస్ పాట పాడి రేవంత్ రెడ్డి పాటలు పాడుకుండా తిరిగే వాళ్ళు ఇవాళ మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం అంత దుర్మార్గం. ఇంకా ప్రజలను కూడా బాధ పెట్టినట్టు లెక్క. మీకు ఓట్లేసిన ప్రజలు గెలిపించిన ప్రజల్ని ఇలా ఇంకా మమ్మపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు అయితే స్పీకర్ చేశారనలా. స్పీకర్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా దుర్మార్గమైన విషయం. ఏజీ అన్న ఆలోచన చేసుకోవాలి. మీకు ఇవాళ న్యాయస్థానము దగ్గరికి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పోయినామని న్యాయస్థానం ముట్టకాయలు వేసిందని. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతోటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథ్, ఇక సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మాజీ మంత్రి కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలంటున్నారని, కేటీఆర్కు రాహుల్పై మాట్లాడే అర్హత ఉందా అంటూ నిలదీశారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ తప్పించుకోవడానికి మోడీ కాళ్లకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరతో అర్థమవుతా ఉంది. మోడీని ప్రేమించే మంత్రి కొండ సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి సురేఖపై పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్యే నాయని ఫిర్యాదు చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇద్దరు నూతన ధర్మకర్తలను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో 373 జారీ చేయడంపైన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను ఆయన తనకు తెలియకుండా ధర్మకర్తను ఎలా నియమిస్తారని పీసీ అధ్యక్షుడికి దృష్టికి శాసనసభ్యుడికి తీసుకెళ్లారు. ఇక మంత్రి సురేఖ ఏకపక్షంగా వివరిస్తున్నారని ఆరోపణ చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి సురేఖ వర్సెస్ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్పై మంత్రి కొండ సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచారన్నారు. తనపై ఎలాంటి కామెంట్స్ తేదలుచుకోలేదు అని అన్నారు. మంత్రి హోదాలో 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఇష్టం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేశారని, నాయని రాజేందర్ రెడ్డి తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక 2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను ఎక్కువనే కాదండి, అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళు పేర్లు ఇవ్వరు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటను సద్వినియోగం చేసుకుంటామన్నారు. త్రాగు, సాగునీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 23న జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ 2 సమావేశంలో బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. ఇక తనతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చర్చలో పాల్గొంటామన్నారు. 71% నీటి వాటకు పట్టుబడతామన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని యాజమాన్యాలు ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడుస్తున్నా కూడా 20 రూపాయలు కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోతే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆర్థిక శాఖ కాస్త కమిషన్ల శాఖగా మారిందని ఎద్దవ చేశారు. మమ్మల్ని ఆదుకుంటారు, మా పిల్లలు చదివిస్తారని
ఆదుకుంటున్నారు. మీరు కనుక పిల్లల ఫీజులు ఇవ్వకపోతే మొత్తం దొవ్వి కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక విషయాల మీద తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కాలేజ్ యజమానులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా పిల్లలు మీరు నిరవధికంగా మూసేస్తే చదువు దెబ్బతింటది. ఈ ప్రభుత్వం మీద మూసేసుకోండి అంటారు. మనం అది పిల్లలను రోడ్ల మీదకి తెచ్చి ఉద్యమాలు చేయాలి. మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి చోట మా సంఘాలు ఉన్నాయి, మా వాళ్ళని ఆర్గనైజ్ చేశారు. కరపత్రాల ద్వారా ప్రభుత్వం యొక్క అసమర్థత అవినీతిని బయట పెట్టుకుంటా ప్రజలను చైతన్యం చేసి బలమైన ఉద్యమాలు నిర్మిస్తాం. ఎద్దు ఏడ్చిన యువసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్. రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తారని తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘటకేశ్వర మండల రెవెన్యూ ఆఫీసు ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి హాజరై మద్దతు తెలిపారు. రైతులు దీక్షలు చేయకుండా పోలీసులతో మైకులు తీయించడం, టెంట్లు కూల్చివేయడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, నాయకులకు బానిసల్లా ఉండొద్దని తెలిపారు. బ్యాంక్ కింద ధర్నా చేయడం జరిగింది. అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి విచ్చేసి మేము 10 రోజులలో ఈ రుణమాఫీ మేము తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా చెల్లడం లేదు ఈ ప్రభుత్వం మీద. రైతు పార్టీలు కూడా మేము వస్తాం, మేమందరం కూడా. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ రైతులకు రుణమాఫీ స్టార్ట్ చేయాలని. ఇక్కడ రైతులు ఎవరు కూడా వేసుకోవాలి, ధర్నా చేయాలనేటువంటి భావన ఉండదు. రైతులు వాళ్ళ పొలాలలో పంట చేళ్లల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప, పంటలు పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటారు తప్ప, రైతులు ఎప్పుడు రోడ్ల మీద రావాలని కోరుకోరు. ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో, మీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులను తెప్పించి టెంట్ పీకేసులు, మైకు పెట్టుకుంటే మైకుని పీకేసులు, మైకుని పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రిబాగోల తనని ఫార్ములా ఈ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నివేదికను సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ఆయా రిపోర్ట్ను తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. అయితే మరో 2 రోజుల్లో ఫైల్పై తుది నిర్ణయం తీసుకుని విజిలెన్స్ కమిషన్ సర్కార్కు ఫార్ములా ఈ రేసు కేసు తుది నివేదికను అందజేయనుంది. అక్కడ ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపైన ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీర్ బేలెన్ రెడ్డిలతో పాటుగా మరో 2 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ తావులేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి రాష్ట్ర అభివృద్ధి రేటు పెరుగుతుంది అని అన్నారు. జిల్లాల ఎస్పీలతో బదిలీల అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ పలు కీలక అంశాలపైన దిశానిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కఠినంగా హెచ్చరించారు. ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కట్టుకథతో ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని, ఆయన అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. వైసీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పక్క ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖతయ్యారు. మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని చెప్పారు. లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో
ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్ గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్ గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే, ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. లిక్కర్ కేసులో హైదరాబాద్లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్లో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేసింది. పాత స్కూల్లో మత్తుమందును ఒక ముఠా తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. పెద్ద ఎత్తున రేటర్లో పెట్టి మత్తు తయారు చేస్తున్నట్లుగా నిర్ధారించారు. తయారు చేసిన మందును తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. కుకటపల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీలో నిందితుడు నిఖిల్ను పోలీసులు పట్టుకున్నారు. రాంచీలో మరో 2 అరెస్ట్ చేశారు. రేణు అగర్వాల్ హత్యకు ముందు హర్ష గ్యాంగ్ తూప్రంలో మందు పార్టీ చేసుకున్నారు. పార్టీలో మొత్తం 9 మందిని పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందాడు. అయితే నవీన్ రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ను అరుణాచలానికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది. ఇక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో యూరియా కష్టాలు ప్రాణాల మీదకు వస్తున్నాయి. యూరియా దొరక్క అన్నదాతలు అరగోసపడుతున్నారు. కొందరి నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెస్తుంది. రాత్రనక పగలనక యూరియా కోసం అగ్రో సెంటర్ల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు అనారోగ్యానికి గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు. చికిత్స నిమిత్తం రైతును ఆసుపత్రికి తరలించారు. వరుస అల్పపీడనాలు, కుండపోత వర్షాలతో నదులు, వాగులు, వంకలు ఏకమై పంట పొలాలను నీటి ముంచి అన్నదాతలను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఆరుకాలం కష్టించి సాగు చేస్తున్న పంటలు వరదలకు కొట్టుకుపోతే చేతికొచ్చిన ధాన్యం తడిసి నెలపాలింది. దీంతో 90% మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. మరోవైపు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద జలాలను దిగువకు వదిలి కృత్రిమ వరదలకు కారణమయ్యారు జలవనరుల శాఖ అధికారులు. మొన్నటి వరకు వర్షాలు లేక ఆకాశం వైపు ఆవేదనతో చూసిన అన్నదాత కుండపోత వర్షాలు కురుస్తుండడంతో అదే ఆకాశం వైపు చూస్తూ రోధిస్తున్నాడు. వస్తే వట్టి కరువు, లేకుంటే పచ్చి కరువు అంటూ నీటి మునిగిన పంట పొలాలను చూస్తూ రైతన్న కన్నీరు పెడుతున్న విషాద సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో చోటు చేసుకుంది.
డబ్బు పెట్టి మేము తెచ్చుకొని ఇత్తనాలు అన్ని తెచ్చుకొని గిరువులు అన్ని వేసుకొని కూడా లాస్ట్ కు మిగిలాలంటే కూడా ₹1 రాకుండా పావులో కూడా రాకుండా ₹10 వడ్డీ ₹20 వడ్డీకి తెచ్చుకొని కూడా మేము ఏం చేయాలి సార్? వాళ్ళ చిన్న పల్లెటూర్లకు రావాలంటేనే కదా సార్ ఏదైనా కూడా అమౌంట్ కైనా. ఇప్పుడు ఓట్లకైతే అమ్మా నాకేయండి, అక్క నాకేయండి, చెల్లి నాకేయండి అని అంటారు. ఇవన్నీ చేయాలి కదా సార్? ఇవన్నీ ఊరికి ప్రపాదించినైతే చేయాలా? ఎట్టపోతారు సార్? ఇప్పుడు అతను బోనాస్ వచ్చింది, ఇసుకాలకు పోవాలంటే కూడా రానిక లేదు, పోనీక లేదు. అక్కడోళ్ళు అక్కడిని, ఇక్కడోళ్ళు ఇక్కడనే. బువ్వ కడుపుకు తినాలంటే కూడా బువ్వ లేదు, ఎండకపోతున్నాయి పొట్టలల్లా. వాడు బాగుంటాడు, వీడు బాగుంటాడు. మధ్యలో నాశనం అయ్యేది రైతుకు తిన్నిక లేదు. ఎక్కడికేం చెప్తాం సార్? ఇంకా సార్ నిన్న 45 గొర్రెలు పోయినాయి సార్ నావి. బోనాస్ వచ్చి బోనాసులో పోయింది సార్. ఇట్లా గొర్రెలు కాసుకుంటుంటే మీరు సార్ వాళ్ళు వచ్చి సహకరించిరి. వాళ్ళేమో సార్ వాళ్ళకేమో మాకు నష్టం వస్తున్నా కూడా ఇవ్వలేం చేయలేకున్నారు సార్. 45 గొర్రెలు ₹1 కాదు ₹2 కాదు సార్, 15 లక్షలు పోయినాయి సార్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 18 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 197,564 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 197,564 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్వేర్, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిజోరంలో ప్రధాని మోడీ పర్యటించారు. బైరాబి సెరాంగ్ రైల్వే లైన్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. మిజోరం ప్రజలకు రైల్వే లైన్ ఆలస్యంగా అందినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు. ఈ ప్రాజెక్టు కేవలం రైల్వే కనెక్షన్ కాదన్నారు. మిగతా మినహాయింపుల కంటే ఇది మిజోరం కోసం పరివర్తనాత్మక జీవనాధారంగా మారుతుంది అన్నారు. ప్రజల జీవితాలు, జీవనోపాధులు విప్లవాత్మకంగా మారతాయని పేర్కొన్నారు. రైల్వే లైన్ రైతులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే పర్యాటక రంగం, రవాణా రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. Traveling to various places, staying in hotels and eating out will become cheaper. This will help more people travel, explore and enjoy different parts of our country. Tourist hubs like the Northeast will particularly benefit from it. Friends, our economy has seen a growth of 7.8% in the first quarter of 25-26. It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. 2023లో హింసాకాండ తర్వాత మణిపూర్ను సందర్శించడం తొలిసారి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థిరత్వం, న్యాయం, సత్యం లేకుండా అభివృద్ధి జరగదని మోడీ చెప్పారు. హింస ఎప్పటికీ పరిష్కారం కాదని తెలిపారు. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మోడీ. This song celebrates achievements and expresses dignity, praise and respect. May I now request Honorable Governor Shri Ajay Kumar Ballaji to present the welcome address. भारत सरकार आपके साथ है, मणिपुर के लोगों के साथ है। मणिपुर में जिंदगी को फिर से पटरी पर लाने के लिए भारत सरकार हर संभव प्रयास कर रही है। जो बेघर हो गए ऐसे परिवारों के लिए 7,000 नए घर बनाने के लिए हमारी सरकार मदद दे रही है। हाल में ही करीब 3,000 करोड़ रुपए का स्पेशल पैकेज भी स्वीकृत किया गया है। विस्थापितों की मदद के लिए 500 करोड़ रुपए का विशेष प्रावधान किया गया है।
मैं मणिपुर के ट्राइबल नौजवानों के सपने और उनके संघर्षों के बारे में अच्छी तरह जानता हूं। आपकी चिंताओं को दूर करने के लिए अलग अलग समाधानों पर काम हो रहे हैं। सरकार का प्रयास है कि गवर्नेंस की जो लोकल बॉडी మణిపూర్ను శాంతి శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. అల్లర్ల బాధితులను ఆయన పరామర్శించారు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోడీ చలించిపోయారు. ప్రధాని మోడీ మణిపూర్ టూర్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్లు వేశారు. మణిపూర్లో మోడీది పిట్ స్టాప్ పర్యటన అంటూ కామెంట్ చేశారు. 3 గంటలు మాత్రమే పర్యటించడం మణిపూర్ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. రోడ్ షోలు నిర్వహించడం అంటే ప్రజల గాయాలను క్రూరంగా పొడవడమే అని తెలిపారు. ప్రధాని చాలా రోజుల క్రితం పర్యటిస్తే బాగుండేదని చెప్పారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం.